పెద్దమ్మా, వెళ్లాల్సిన పరిస్థితి వస్తే భూమి కంఠంలో ప్రాణం పోయిన తర్వాతే వెళ్తుంది. నేనిప్పుడు ఏం మాట్లాడలేను, దయచేసి వెళ్ళిపోండి. నిజం చెప్పేంత వరకు నేనెక్కడికి వెళ్ళను. నేను కూడా వెళ్ళను. చెరి, ఎందుకు ఇలా మొండిగా చేస్తున్నారు? కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్ళని దూరం పెట్టడం కూడా వాళ్ళ మంచి కోసమే చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు. శారదా, ప్రేమించే వాళ్ళని దూరం పెట్టేది పరిస్థితులు. నువ్వు అలాంటి దానివి కాదు. అమ్మో, అమ్మ ఫోన్ చేస్తోంది. ఇప్పుడెలా? హలో అమ్మా, చెప్పు. ఎక్కడున్నారా మీరిద్దరు? నువ్వు కనిపించట్లేదు, మీ నాన్న కనిపించట్లేదు. అది నేనా? గుడికొచ్చానమ్మా. నీకు కూడా ఏమన్నా ప్రసాదం తీసుకురామంటావా? గుడికా? ఏది? వీడియో కాల్ చేయరా? అది 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 అమ్మా, గుడి అంటే నువ్వు అనుకునే గుడి కాదమ్మా, ఇది వేరే గుడిలే. నువ్వు అబద్ధం చెప్తున్నావురా, నిజం చెప్పు చెర్రీ. అమ్మా, ఏంటమ్మా అలా అడుగుతావు? నా మీద నీకు నమ్మకం లేదా? లేదురా, నాకు డౌట్ వచ్చింది. నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా. నాకు అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. లేదు, నేనే వస్తాను, మీరు గుళ్ళో ఉండాలంతే. అయ్యో నాన్న, అమ్మకి డౌట్ వచ్చింది, ఇక్కడికే వస్తుంది. ఆవిడతో పాటు అపూర్వ అత్తయ్య కూడా వస్తుంది. ఏంటి, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? అవును పెద్దమ్మా. దయచేసి వెళ్ళిపోండి, మీకు పుణ్యం ఉంటుంది. నాన్న, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుందాం. పెద్దమ్మ కూడా భయపడుతుంది కదా, పద. నర్మయ్, జీవితంలో ఎప్పుడూ చెప్పకూడని మాట శారద భూమితో చెప్పిందిరా. అలా శారద ఎందుకు చెప్పిందో నాకు తెలియాలి. అది కాదండి, మీరు వెళ్ళండి. పెద్దమ్మా, నీకు దండం పెడతాను పెద్దమ్మా, నువ్వు నిజం చెప్పు. వాళ్ళు దగ్గర కూడా వచ్చేసి ఉంటారు, ప్లీజ్. అయ్యో పెద్దమ్మా, చెప్పు. నాతో ఆ మాట చెప్పించింది తారా. తార చెప్పించిందా? అవును, గగన్ ఎంత వద్దంటున్నా భూమి మాత్రం ఈ ఇంటి నుంచి దూరం కావడం లేదని తనే నాతో అలా చెప్పించింది. శారదా, ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో భూమికి కూడా అంతే హక్కు ఉందిగా. ఆ మాట నువ్వు భూమితో చెప్పేటప్పుడు నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నిజం చెప్పాను కదా, మీరు త్వరగా వెళ్ళండి, వాళ్ళు వచ్చేస్తారు. కొన్ని నిజాలు నోటి నుంచి రావు, కన్నీళ్ళ నుంచే బయటపడతాయి. శారదా, ఆ నిజం తెలుసుకోవడానికే నిన్నింత ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. సారీ పెద్దమ్మా. అన్నయ్య భూమి ఒక్కటైతే ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషపడేది నువ్వే. అందుకే మేమిద్దరం కలిసి నీతో మొండిగా ప్రవర్తించాం. వస్తాను శారదా, పదరా. పదండి.